క్వశ్చన్ ఇంగ్లీష్లో రాస్తున్నాను, దాని తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఏమేమో చేస్తున్నారు సార్, రైట్? వాళ్ళు చేసే చూస్తే నాకు నవ్వు వస్తుంది. 720 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు, మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను, 720 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు, 720 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు ఎన్ని సహజ సంఖ్యలు? ఎన్ని సహజ సంఖ్యలు? 2 తోటి 3 తోటి 5 తోటి భాగాహారింపబడుతుంది. 2 తోటి 3 తోటి 5తో కాదు. అట్లా ఎన్ని సంఖ్యలు భాగాహారింపబడుతుంది? 2 తోటి 3 తోటి కాదు, 5 తోటి కాదు. 2 తోటి కాదు, 5 తోటి కాదు. 2 5 3 తోటి కాదు, 3 తోటి కాదు. 2 తోటి కాదు, 3 తోటి కాదు, 5 తోటి కాదు. అట్లా మొత్తము ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? క్వశ్చన్ చూడండి సార్, ఒకసారి క్వశ్చన్ చూడండి, రైట్? క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూడండి. ఎన్ని నంబర్లు 720 కంటే, నేను ఒక చిన్న పాస్ చేస్తాను సార్. ఎవరైతే స్టూడెంట్స్ ఈ టాపిక్ కాకుండా మిగతా ఏ టాపిక్ అడుగుతున్నారో దయచేసి, రైట్, మీకు కావలసిన టాపిక్ కోసము నేను నా షెడ్యూల్డ్ క్లాసెస్ని రైట్ డిస్టర్బ్ చెయ్యను. మీకు అలా కావాలి అనుకుంటే మీరు హోమ్ ట్యూటర్లను పెట్టుకోవచ్చు. క్యాట్ టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు నేను జనరల్గా మీకు నేను పరిచయం లేదనుకుంటాను. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవ్వరూ కూడా సబ్జెక్ట్ కాకుండా మిగతా ఏది కూడా సబ్జెక్ట్ బౌండరీని దాటి ఏది కూడా మీరు అడిగినా నేను పట్టించుకోను, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టూడెంట్స్ అడగరు కూడా. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్, యూట్యూబ్ అంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఎవరైనా ఎగ్జిట్ కావచ్చు. మీకు కావాలి అని అనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్కి వెళ్ళి చూడండి, రైట్? సో ఫస్ట్ కాన్సెప్ట్ వినండి సార్, కాన్సెప్ట్ వినండి. నేనేం చేస్తానంటే, రైట్, ఎవరైతే ఈ టాపిక్స్ కాకుండా మిగతాది రాస్తున్నారో వాళ్ళని నేను చాలా సింపుల్గా, రైట్, యూట్యూబ్ ఛానల్ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు మాటిమాటికి నా క్లాసు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఉండడము నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరైతే అన్వాంటెడ్ రాస్తున్నారో దే విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఛానల్ సో దట్ నో అదర్ క్లాసెస్ దే కెన్ లిజన్, రైట్? ఒక క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు ఒక బేర్ మినిమం డెకోరం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, రైట్? సో ఎనీథింగ్ అదర్ దాన్ ద డౌట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యూఆర్, వీ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద ఛానల్. మీరు వేరే దగ్గరికి వెళ్ళి టైంపాస్లు అటెండ్ కావచ్చు. నేను కొంచెం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటాను సార్, రైట్? నవ్వు ఇక్కడ చూడండి, క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 720 కంటే తక్కువ ఎన్ని సహజ సంఖ్యలు 2 తోటి 3 తోటి 5 తోటి డివైడ్ అయి ఉన్న నెంబర్ భాగాహారింపబడే సంఖ్యలు ఎన్నున్నాయి? సహజ సంఖ్యలు 2 తోటి డివైడ్ అవ్వాలి, 3 తోటి డివైడ్ అవ్వాలి, 5 తోటి డివైడ్ కాకూడదు. 2 తోటి అవ్వాలి, 3తో కాకూడదు, 5తో కాకూడదు. 2తో అవ్వాలి, 5తో అవ్వాలి, 3తో కాకూడదు. 2తో కాకూడదు, 3తో కాకూడదు, 5తో కాకూడదు. మళ్ళీ 5 క్వశ్చన్లు, 5 కాన్సెప్ట్లు. క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, అస్సలు మీరు అటువంటి కోర్సులు ఎందుకు కొంటున్నారో, రైట్, 2 కనుక్కోండి, 3 కనుక్కోండి, 5 కనుక్కోండి, రైట్, 2 3 కనుక్కోండి, ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు రాస్తారు. 2 మీకు అర్థమవుతుంది కానీ మీరు 2 3 ఇట్లా రాస్తారు సార్. 2 ఎన్ని ఉన్నాయి నంబర్లు? 360. 3 ఎన్ని ఉన్నాయి? 240. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, 17 ఇయర్స్ నుంచి క్యాట్ ఎగ్జామ్కి కోచింగ్ చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నీకు తెలియాల్సింది ఒకటే, ఈజీ
బెస్ట్ ఫాస్ట్ లాజికల్ అప్రోచెస్, మ్యాథమెటికల్ అప్రోచెస్ కాదు, లాజికల్ అప్రోచెస్. అంటే నీ దగ్గర ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ అయిపోయినా కానీ నీ దగ్గర ఉండిపోవాలి. అది ఎలా వస్తుందో నువ్వు తెలుసుకోవాలి. ఈజీ, బెస్ట్ అండ్ ఫాస్ట్ లాజికల్ అప్రోచెస్. ఎవడైతే లాజిక్ మీద పేపర్ రాస్తాడో వాడికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. వాడి వృత్తిలో కూడా సక్సెస్ అవుతాడు. లేకపోతే బండగా సాల్వ్ చేసి క్వాలిఫై కావచ్చు, వృత్తిలో సక్సెస్ కాడు. కొంతమంది మీరు మీ క్లాస్ టాపర్లని చూసుకోండి, లైఫ్లో సక్సెస్ కారు. ఎందుకంటే అదొక బండగా చదివినలో మార్కులు వచ్చినాయి. మార్కులు వచ్చినంత మాత్రాన జీవితంలో సక్సెస్ అవ్వాలని గ్యారంటీ లేదు. రైట్ స్మార్ట్నెస్ ఉండాలి. నౌ అనిల్ నాయర్స్ అప్రోచ్ చూడండి సార్. ఇక్కడ ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను? వెన్ డయాగ్రామ్లు లేవు, మల్టిపుల్స్ లేవు, ఏమీ లేవు. 720 కంటే ఎన్ని తక్కువ సహజ సంఖ్యలు ఉండాలి? ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను. 720 కంటే ఎన్ని సహజ సంఖ్యలు తక్కువ ఉండాలి? 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి, 5తోటి డివైడ్ అవ్వాలి, 5తోటి డివైడ్ అవ్వాలి. సింపుల్గా నా ముందు మొత్తము 720 సహజ సంఖ్యలు ఉన్నాయి. 1 2 3 4 5 ఎంతవరకు తీసుకోమన్నాడు? 720 వరకు తీసుకోమన్నాడు. నా దగ్గర 720 సహజ సంఖ్యలు ఉన్నాయి. దేనితోటి డివైడ్ అవ్వాలి? 2తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి, 3తోటి డివైడ్ అవ్వాలి, 5తోటి డివైడ్ అవ్వాలి. ఆ నంబర్ 2తోటి భాగాహారింపబడాలి, 3తోటి భాగాహారింపబడాలి, 5తోటి భాగాహారింపబడాలి. సింపుల్ లాజిక్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి సార్. ప్రతి 2 నంబర్లో ఒక నంబర్ 2 వరుస సంఖ్యలు ఏవైనా తీసుకో. సహజ సంఖ్యల్లో 2 వరుస సంఖ్యల్లో ఒక సంఖ్య 2తోటి భాగాహారింపబడుతుంది. 3, 4 4 భాగాహారింపబడుతుంది. 10, 11 10 భాగాహారింపబడుతుంది. 20, 21 20 భాగాహారింపబడుతుంది. ప్రతి 2 సంఖ్యల్లో ఒక సంఖ్య భాగాహారింపబడుతుంది. పైన ఏంటి? ఎన్ని సంఖ్యలు భాగాహారింపబడుతున్నాయి, మొత్తం ఎన్ని సంఖ్యల్లో. నెక్స్ట్ ఉన్న నంబర్ ఏంటి? 3. నెక్స్ట్ ఉన్న నంబర్ ఏంటి? 3. ప్రతి 3 వరుస సంఖ్యలో 3, 4, 5 3 భాగాహారింపబడుతుంది. 9, 10, 11 9 3తోటి భాగాహారింపబడుతుంది. 100, 101, 102 102 3తోటి భాగాహారింపబడుతుంది. ప్రతి 3 వరుస సంఖ్యలో ఒక సంఖ్య 3తోటి భాగాహారింపబడుతుంది. అలానే నెక్స్ట్ 5 ప్రతి 5 సంఖ్యలో ఒక సంఖ్య భాగాహారింపబడుతుంది. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చను? పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది అన్నాడు. దయచేసి వెన్ డయాగ్రామ్లు టోటల్ మైనస్ దిస్, నాట్ అంటే టోటల్ మైనస్ నెగేషను ఏమీ లేదు, ఏ సుత్తి లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 720 సంఖ్యలలో ప్రతి 2 సంఖ్యలో ఒక సంఖ్య భాగాహారింపబడుతుంది. ప్రతి 3 సంఖ్యలో ఒక సంఖ్య భాగాహారింపబడుతుంది. ప్రతి 5 సంఖ్యల్లో ఒక సంఖ్య భాగాహారింపబడుతుంది. అయిపోయింది ఆన్సర్. 5 3 12 12 13 15 15 30 720 డివైడెడ్ బై 30. ఆన్సర్ ఎంత? 24. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 24 సంఖ్యలు ఉన్నాయి. 1 నుంచి 720 వరకు 24 తోటి డివైడ్ అవుతుంది. ఇది చూడండి సార్. 2తోటి భాగాహారింపబడుతుంది, 3తోటి భాగాహారింపబడుతుంది, 5తోటి కాదు. అంటే మొత్తం 720 నంబర్లలో ప్రతి 2 సంఖ్యల్లో ఒక సంఖ్య డివైడ్ అవుతుంది కాబట్టి 1. ప్రతి 3లో ఒక సంఖ్య డివైడ్ అవుతుంది కాబట్టి 1. బట్ నాట్ బై 5 5తో కాదు. అంటే ప్రతి 5 సంఖ్యల్లో ఒక సంఖ్య 5తో డివైడ్ అవుతుంది. కాని సంఖ్యలన్నీ 4. అయిపోయింది. 4/5 ఎందుకు వచ్చింది సార్? ప్రతి 5 వరుస సంఖ్యల్లో 1 డివైడ్ అవుతుంది. ప్రతి 5 వరుస సంఖ్యల్లో ఒక నంబర్ డివైడ్ అవుతుంది. మిగతావి ఎన్ని కావు అన్నాడు కదా. బట్ నాట్ అంటే ప్రతి 5 వరుస సంఖ్యల్లో 5 వరుస సంఖ్యలు తీసుకోండి. 6 7 8 9 10
10 అనేది 5 తోటి డివైడ్ అవుతుంది. ఎన్ని సంఖ్యలు డివైడ్ కావట్లేదు? 4. కాబట్టి 5 రెండ్ల 10, 10 మూళ్ళ 30, 30 24ల 72, 24 4 ఎంత? 96, 24 4 ఎంత? 96. మళ్ళీ ఇక్కడ చూడండి, 2 తోటి డివైడ్ అవుతుంది, 3 తోటి కాదు, 5 తోటి కాదు. ఒక నంబర్ రైట్ 1 నుంచి 720 వరకు సహజ సంఖ్యలు 2 తోటి భాగాహారింపబడుతుంది. 3 తోటి కాదు, 5 తోటి కాదు. 2 తోటి డివైడ్ అయ్యే నంబర్లు, ప్రతి 2 నంబర్లలో ఒక నంబర్ డివైడ్ అవుతుంది. 3 తోటి కాదు, యాక్చువల్గా ప్రతి 3 ఒక నంబర్ డివైడ్ అవుతుంది. ఎన్ని నంబర్లు డివైడ్ కావు? 2/3. బట్ నాట్ బై 5. ప్రతి 5 నంబర్లో 1 డివైడ్ అవుతుంది. ఎన్ని కావు? 4. అంటే ఇక్కడ 2 2 పోయింది. 5 మూళ్ళ 15, 15 4 60, 15 8 48, 4s are 192. అందరికీ అర్థమవుతుందా సార్? కౌంటింగ్ చెయ్యకుండా ఆన్సర్ రాయడము, కౌంటింగ్ చెయ్యకుండా ఆన్సర్ రాయడము, కౌంటింగ్ చెయ్యకుండా ఆన్సర్ రాయడము. 2,5 బట్ నాట్ బై 3. 2 తోటి డివైడ్ అవ్వాలి, 5 తోటి డివైడ్ అవ్వాలి. ప్రతి 720 వరుస సంఖ్యలు 1 నుంచి 720 2 తోటి డివైడ్ అవుతుంది. ప్రతి 2 1 డివైడ్ అవుతుంది. ప్రతి 5 1 డివైడ్ అవుతుంది. బట్ నాట్ బై 3. ప్రతి 3 నంబర్లో 1 నంబర్ డివైడ్ అవుతుంది. కాని నంబర్లన్నీ 2. అయిపోయింది ఆన్సర్. 10 మూళ్ళ 30, 24. ఇది ఎంత ఆన్సర్? 48. సింగిల్ స్టెప్. అన్నీ కూడా లాజికల్గా క్వశ్చన్ చూడంగానే కాన్సెప్ట్ మాత్రం తెలిసి ఉండాలి మీకు. బట్ నాట్ బై 2 3 5. 2తో కాదు, 3తో కాదు, 5తో కాదు. ప్రతి 720 నంబర్లలో 2తో కాదు, అంటే 1/2. ప్రతి 3 1 అవుతుంది, 2 కావు. ప్రతి 5 1 అవుతుంది, 4 కాదు. 5 6 30, 30 24, 24 8s are 92. దయచేసి టోటల్ కౌంటింగ్ చెయ్యకండి. టోటల్ కౌంటింగ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. భాజనీయత సూత్రాల్లో 1 నుంచి 100 వరకు ఎన్ని నంబర్లు 3తో డివైడ్ అవుతాయి, 5తో డివైడ్ అవుతాయి, 7తో కావు, 2తో అవుతాయి, 3తో అవుతాయి, 5తో కావు. అందరికీ అర్థమైందా? అర్థమైతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 2 3 5తో కాదు, రైట్, 5తో కాదు. సో 720లో ప్రతి 2 నంబర్లలో 1 నంబర్ 2తో డివైడ్ అవుతుంది, 1/2. ప్రతి 3 నంబర్లో 1 డివైడ్ అవుతుంది. ప్రతి 5 1 డివైడ్ అవుతుంది. ఇక్కడ 4/5 ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైంది కదా సార్? ప్రతి 5 నంబర్లలో 1 నంబర్ డివైడ్ అవుతుంది. డివైడ్ కానిదెంత? 4/5. మొత్తం లాజికల్గానే కొట్టేస్తాను సార్.